మీరు ఆపలేరని కొండా రాజీవ్ గాంధీ గారు వైసీపీ అధికార ప్రతినిధి వారు ఇప్పుడే చెప్పారు. సో ఏం చెప్తారు వైసీపీ స్పోక్స్ పర్సన్ అరెస్ట్ సంబంధించి? సూర్యుడు సార్ ఇక్కడ వైసీపీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి సూర్యుడా అంటే మాట్లాడే బాత్రూంలో హార్పిక్ సూర్యుడు బాత్రూంలో హార్పిక్ కాదు కదా, పోలీసులు బెదిరిస్తాడా? టీవీలో మాట్లాడితే ఈజీ కాదు కదా రాజకీయాలు చేయడం అంటే. ఎదుర్కోవాలి, పోలీస్ కేసులు దాడులు ఎదుర్కోవాలి. మేము మా ప్రభుత్వం చెప్తారే, గత ప్రభుత్వంలో నా మీద 27 కేసులు పెట్టినారు, హౌస్ అరెస్ట్ చేసినారు, జైలుకు పంపించారు, సబ్ జైల్లో పెట్టినారు, అన్ని ఏమేం చేయాలి అన్ని చేసినారు. మొన్న ప్రభుత్వం వచ్చినాక కూడా మా ప్రభుత్వంలో కూడా మీరు ఏం చేసినారు. మేము నిలబడుకో తట్టుకున్నామే. మేము బాత్రూమ్ లో పెరిగి హార్పిక్ తాగలేదు, మేము హార్పిక్ ఎత్తుకోలేదు. పోలీసుల మా ఇంట్లో సారా బాబు ఉన్న పోలీసులే. కాబట్టి రాజకీయంలో సూర్యుడు చంద్రుడు కాదు, కానీ నమ్ముకున్న నాయకుడిని ఆ ధైర్యంగా ప్రజల సమక్షంలో ప్రజల కోసం పోరాడుతూ వెళ్ళిపోవాలి. కానీ సూర్యుడు చంద్రుడు అని కాదు సార్, ఒకటే అండి. వెంకటరెడ్డి ఏదో లేటర్ ఇంతసేపు నేను డిబేట్ లో రాజు మాట్లాడుతూ ఏదో ఆయన పెద్ద లీడర్ చేసిన టీవీలో ఒక రోజు పెద్ద లీడర్ అయిపోయాడు. గుర్తుపెట్టుకోండి, ప్యాకాట్ ఆడేవాడిని, దూరం ఆడేవాడిని, వ్యభిచారం చేసేవాడిని కూడా టీవీలో చూపిస్తారు ఈ మధ్య. ఆ విషయం తెచ్చుకోమని చెప్పండి. ఆయన పెద్ద లీడర్ ఏం కాదు, కానీ ఏదో ముందు ఆయన దమ్ముంటే ఆంధ్రప్రదేశ్ వచ్చి రాజకీయం చేసి ఆంధ్రప్రదేశ్ లో వ్యాపారం చేసి ఉండమని చెప్పండి. హైదరాబాద్ లో కూకట్పల్లిలో దాంతోని వెంకటరెడ్డిని హైదరాబాద్ లో కూకట్పల్లిలో కూర్చొని ఆంధ్ర రాజకీయం గురించి మాట్లాడేవాడు కదా, రాజకీయం చేసేవాడు. ఆంధ్ర రాష్ట్రంలో వచ్చి నడిపోటీ విజయవాడనో, తిరుపతి, రాజమండ్రి, వైజాగ్ అట్లకేస్తే రాజు కొంచెం గొప్పడు అంత పోలిస్తే. వైజాగ్ లో కూర్చొని రాజకీయం చేస్తాడు, వైజాగ్ లో కూర్చొని టీవీలో మాట్లాడతాడు. యాడో హైదరాబాద్ లో కూకట్పల్లిలో కూర్చొని ఆంధ్ర రాజకీయం మాట్లాడేవాడు గొప్పడు అండు, మొగాడు అండరు. నేను ఒకటే చెప్తున్నా, ఆయన ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ లీడ్ చేసుకుని ఆంధ్రప్రదేశ్ లో కూర్చొని డిబేట్ లో లైవ్ లో కూర్చొని మాట్లాడమని చెప్పండి. అప్పుడు కూటమి ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ గారు విమర్శించమని చెప్పండి. తర్వాత మాట్లాడదాం ఆయన సూర్యుడు అగ్గో బొగ్గో అనేసి. ఓకే 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 రైట్, ధన్యవాదాలు కిరణ్ రాయల్ గారు ఫోన్ లైన్ అందుబాటులోకి వచ్చినందుకు. సింగళ వెంకటేష్ గారు వారితో మాట్లాడుతూ సీనియర్ అడ్వకేట్. ఏమన్నా మాట్లాడుతూ అందరూ అట్లీస్ట్ ఆయన కూడా ఒక టైం అటెంప్ట్ చేయాలి కాబట్టి. వెంకటేష్ గారు నమస్తే అండి. వెంకటేష్ గారు మాట్లాడడానికి నాకు ఇవ్వండి అవకాశం. వెంకటేష్ గారు, వైసీపీ స్పోక్స్ పర్సన్స్ అరెస్ట్ ని ఏ విధంగా చూస్తున్నారు మీరు? మీ మిత్రుడు అందులో. బ్రహ్మనాయుడు గారు, వెరీ గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు. గుడ్ ఈవినింగ్ సార్. టు బి ఫ్రాంక్, ఈరోజు ప్రభుత్వం చేసింది చాలా హేయమైన చర్య, చాలా పిరికిపంద చర్యగానే రజనీ గారి లాగా, రాజీవ్ గాంధీ గారి లాగా నేను కూడా దీన్ని ఖండిస్తున్నా. వెంకటరెడ్డి చిన్న నాయకుడా పెద్ద నాయకుడా అనేది పక్కన పెడితే, ఒక కరుడు గట్టిన వైఎస్ఆర్సిపి స్ట్రిక్ట్ ఫాలోవర్. జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో పాదయాత్ర చేసిన దగ్గర నుంచి, ఆయన కాంగ్రెస్ పార్టీ బయటకు వచ్చిన దగ్గర నుంచి కూడా ఆయన చేయి పట్టుకుని తిరిగినటువంటి వ్యక్తి. ఆయన ఏ రోజు కూడా కష్టాల్లో కానీ, కన్నీళ్ళలో కానీ, అధికారంలో కానీ, ప్రతిపక్షంలో కానీ వదిలి బయటికి వెళ్ళి వేరే వ్యాపారాలు, వ్యవహారాలు, వేరే పార్టీ మారటాలు ఇలాంటివి చేసిన వ్యక్తి అయితే కాదు. ఇక అతను ఎందుకు అరెస్ట్ చేశారు అనేది ఈ రోజు కూడా నాకైతే చాలా విచిత్రంగా అనిపిస్తుంది. అతను చేసిన వ్యాఖ్యల్లో తప్పే ఉందండి. ఇప్పుడు మీరు నన్ను దొంగ అన్నారనుకోండి, నేను కూడా మిమ్మల్ని అదే అంటాను కదా. రాజకీయాల్లో ప్రతిపక్షం ఒక కీలకమైన పాత్ర పోషిస్తుంది, అధికార పక్షం మీద విమర్శలు చేస్తుంది. అధికార పక్షం కూడా ప్రతిపక్షాన్నే, ఏది జరిగినా కూడా ప్రతిపక్షం వల్ల ఇది జరిగింది, ప్రతిపక్షం యొక్క చేతగానితనం అని చెప్పేసి అధికార పక్షం అన్నప్పుడు ప్రతిపక్షం మాత్రం ఏమంటుంది? అవును నిజమే అంటుందా? లేదు ఇది ప్రభుత్వ యంత్రాంగ వైఫల్యమా లేకపోతే ప్రభుత్వ వైఫల్యమా, దీని బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలా అని చెప్పడం సర్వసాధారణం కదా. ఈరోజు మీరు అంటున్నారు 14వ తారీఖు బ్రహ్మనాయుడు గారు, 14వ తారీఖు సుమారు నవంబర్ 14న 7:32కి క్రిమినల్ పార్టీ, క్రిమినల్ పాలిటిక్స్